గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ రోజు ఛాయిస్ నీ చేతిలో ఉందని చెప్పావు. ఇప్పుడు ముగ్గురు వేసి పెడుతున్నారు, ముగ్గురు ముద్దులు ఇచ్చారు. నీ ఛాయిస్ ఏంటి అర్జున? తెలీదురా. लगता है आप बड़े उलझन में फंसे हैं। ठंडे दिमाग से सोचिए और बताइए, आपका जवाब ए, बी या सी में से एक है। डेफिनेट गा. तो किसके साथ जाना चाहेंगे आप? I don't know. सोच लीजिए, आपका जवाब आपकी जिंदगी को बदल सकता है। करेक्ट. तो क्या ला करूं ये? Hey, ఏ అంటే శాలిని, మరి సంధ్యా శ్రావణి. బి రీజనబుల్ యార్. సంధ్యా శ్రావణి, हाँ, శాలిని, సంధ్య. जवाब तो देना ही पड़ेगा। నన్ను టార్చర్ చేయొద్దు. ఆల్రెడీ కన్ఫ్యూజ్ గా ఉన్నాను. ఇది ఈజీ కాదు బిగ్ బి. చాలా డిఫికల్ట్ డిసిజన్. आप चाहे तो अपनी लाइफ लाइन इस्तेमाल कर सकते हैं। 50-50 फोन अ फ्रेंड। అవునా? बेशक किसी दोस्त को फोन करके पूछ लीजिए। అయ్యయ్యో మేము ఉన్నాం కదా, మీకెంత శ్రమ? ఇలా ఇవ్వండి. నేను కూడా ఉన్నాను కదా తాత. టేక్ ఇట్ ఈజీ. నా భార్యకు మాసికం పెడుతుంటే నాకు శ్రమ ఎలా అవుతుందిరా? అయినా నేను శ్రమ పడకుండా ఉండాలంటే నువ్వు ఇవ్వాల్సింది సలహా కాదు, కోడల్ని. అంతే కదండి? కరెక్ట్. ఏయ్, అది చెప్దామనే వచ్చాను. అంటే చూసేసుకున్నారా? ఒక్కరిని కాదు, ఆ. ముగ్గురిని. ఆహా. ఏయ్, ముగ్గురా. ఏయ్, రేయ్, రేయ్. తాత. ఎరా, ఏమిట్రా అంటావ్? ఇక్కడ రాత్రియా? ఇది పవిత్రమైన టాప్ 3. ఆ ముగ్గురు అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం. కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దట్స్ ఆల్. ఓహో, అందుకే వచ్చావు అన్నమాట. ఐ మిస్ యు ఓల్డ్ మ్యాన్. క్యూటీ. అందుకే వచ్చాను. సరే కూర్చో. ఒరేయ్ అర్జున్, నేను ఒకటి చెప్పరా? ఓకే. పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా, ప్రేమ కూడా ఉండాలి. ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం. ప్రేమ, లవ్, ప్యార్. ఓకే. రేయ్ రేయ్, నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైందా? నిజాయితీ లేని ప్రయత్నం ఎప్పుడూ ఫలించదురా. నో ప్రాబ్లం. ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్. బాయ్. పోతే వస్తారా? వెళ్తున్నాను. మంచిది. అబ్బాయి గారు చాలా ఫాస్ట్ అండి. ఈసారి తప్పకుండా కోడల్ని తెచ్చేస్తారండి. పప్పి, అసలు ప్రేమ అంటే ఏంట్రా? అది కూడా తెలీదా? వెరీ సింపుల్ రా. ప్రేమ అంటే సెక్స్. ఇట్స్ ఫ్యాక్ట్ డ్యూడ్. ఏ అమ్మాయి అయినా నిన్ను నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వానికి దారిపోయేస్తుంది. అదేరా నిజమైన ప్రేమ అంటే. చెత్త ఫెలో. చెత్త ఫెలో. బి ఎన్ ఇండియన్ అంటావుగా. ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా ఇవ్వు. బేసిక్ గా ఇండియన్స్ కు స్టైల్ అంటూ ఏం ఏడవలేదురా. డైరెక్ట్ గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు. తాడంటే పసుపు తాడు, పేడంటే చెక్క పేడు. అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి. చీటీలా? yes ఏంట్రా చేస్తున్నావు? చీటీలు తీయాలంటే బ్రహ్మ కాలేజీలు కదా. టెన్నిస్ బేబీ, రాక్షస్ బేబీ, క్రై బేబీ. టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో ఓ సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమ్మా. టేక్ ఇట్ డ్యూడ్. నువ్వు చూస్తావా, నన్ను చూడమంటావా? చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం రా. దట్స్ ద ఇండియన్ ట్రెడిషన్ అర్జున. సంధ్య. వావ్, క్యాచ్. చూడు సంధ్య, ప్రేమ స్వచ్ఛమైనది. ప్రేమ ప్రేమ వర్షం లాంటిది. ఎప్పుడు తడిసిపోతామో తెలియదు. ప్రేమ సునామీ లాంటిది, బినామీ లాంటిది కూడా. హే, ఇడియట్. బట్ వై? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఈ రోజుతో వాడు అవుట్. కమ్ ఆన్ సంధ్య,
ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తేనే సంతోషపడొచ్చుగా. సంతోషమా? వాడి మొహం. చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు, లోపల ఏడుస్తుంటాడు. ఏ ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈస్ ఎ లక్కీ గాయ్. నీకేం ప్రాబ్లం? ప్రేమ పనిలేని వాళ్ళకి, పెళ్లి పనికి మాలిన వాళ్ళకి. బై ద వే, నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని? తనే చెప్పాడు నాకు. యా 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 లయర్. నిజంగా కావాలంటే చూడు. ఏ బాస్, మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్. వాడు వైఫ్ ని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నాడు. పెళ్లి రోజు ఎవరైనా అబద్ధం చెప్తారా? అలాంటి పాపం చేస్తే ఆ బండి అక్కడే ఆగిపోతుంది. కృష్ణ. సంధ్య, ఈ కార్ లాంటి సిల్లీ మిస్టేక్స్ చాలా కామన్. కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య. ఈ సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ప్రేమ, లవ్, ప్యార్, ఇట్స్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ us. యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకున్నా, బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ప్రేమ అంటే కమ్ ఆన్ సంధ్య, నేను చెప్పినవన్నీ తప్పంటే ఎలా? అట్లీస్ట్ ఒక్కసారన్నా నేను చెప్పింది కూడా వినాలిగా. రాబిష్. ఏంటి వినేది? అయినా నువ్వు చెప్పేదంతా ట్రాష్. ట్రాషా? ఒక్కరోజు నువ్వు లవ్ లో పడతావు, అప్పుడు చెప్తాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, నీతో సహా, ఎవరో ఒకరితో రాసి పెట్టుంటుంది. అతను కలిసినప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని నువ్వే ఒప్పుకుంటావు. అతనా? ఎవరతను? ఎవరో నిన్ను బాగా ఇష్టపడేవాడు, నిన్ను గౌరవించేవాడు, నిన్ను నవ్వించేవాడు, నువ్వేడిస్తే నీ కన్నీళ్ళు తుడిచేవాడు. అలా ఎవరు ఉండరు. అందరికీ ఉంటారు, నీకు తప్ప. ఎందుకంటే సంధ్య, నువ్వు మొండిదానివి, పొగరబోతువి, వెరీ ఈగోయిస్టిక్. అండ్ యు నో వాట్ సంధ్య, నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు. అన్ఫిట్ ఫర్ లవ్, అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. అసలు నీలాంటి అమ్మాయి, ఓ సారీ సారీ సారీ, నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు నువ్వు అమ్మాయి అయితే కదా, నువ్వు ఒక మగరాయుడివి. అందుకే నీ లైఫ్. సంధ్య, ఐమ్ సారీ. సంధ్య, సంధ్య. ఏం చెప్పింది అని అడిగితే ఏం చెప్పండి రా? ఆ విషయం వదిలేమన్నానా? నో, ఐ వాంట్ టు నో ద రిజల్ట్ ఫస్ట్. సంధ్య ఏం చెప్పింది? అర్జున్, వాట్ షీ టెల్స్? తప్పకుండా తెలుసుకోవాలా? ఇట్స్ డూ ఆర్ డై. ఓహో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందా? ఆ రోజు నీతో మొక్కలు పాతించినప్పుడే నాకు తెలిసిరా ఏదో రోజు నిన్ను కూడా పాతేస్తుందని. కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే. హే, వై యు గోయింగ్? ఆర్ యు హర్ట్? లైట్ తీసుకో మచ్చా, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. రే, ఒకళ్ళు అయిపోతే ఏంట్రా, మనకి ఇంకో ఇద్దరు ఉన్నారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. శాలిని! శాలిని! పప్పి! ఏంట్రా? శాలిని ఈ రోజు టోర్నమెంట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్తుంది. ఐ హావ్ టు గో టు ది ఎయిర్పోర్ట్. యా! What's your name? And yours? హాయ్ శాలిని. Hi, why you so late? నీతో ఒక విషయం చెప్పాలి. Hey, నేను నీకు విషయం చెప్పాలి. Wait. ఈని మిని మైని మో నువ్వే ముందు చెప్పు. శాలిని, ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలా? లేదంటే కెరియర్ టెన్నిస్ అన్ని వదిలేసి ఇక్కడే ఉండిపోనా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? వై నాట్? అక్కడ టోర్నమెంట్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, లియాండర్ ఉంటాడు. లియాండర్? లియాండర్ పేస్. ఐ లవ్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ టు. వాట్? మహిమతో విడిపోయాక నేనే తనకి ప్రపోజ్ చేశాను. రియల్లీ? మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నువ్వు మా పెళ్లికి తప్పకుండా రావాలి. ఏంటి ఫేస్ అలా పెట్టా? నీకు హ్యాపీగా లేదా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. నువ్వు కూడా ఏదో చెప్తానన్నా? అదా, నీ సన్సైన్ గురించి ఈరోజు అస్ట్రాలజీ కాలంలో చదివాను. నీకు ఎల్లో కలర్ లక్కీ కాదని రాస్తుంటే చెప్దామని, అంతే. డోంట్ బి స్టూపిడ్. టెన్నిస్ బాల్ కలర్ ఎల్లో కాదా? ఆస్ట్రాలజీ అంతా లూజర్స్ కోసం, షాలిని లాంటి ఛాంపియన్స్ కోసం కాదు. నేను లూజరే కదా శాలిని. వాట్? మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. బాయ్ శాలిని. వెయిట్ టిల్ ఐ లీవ్. పని ఉంది. బాయ్. చచ్చా,
లియాండర్ పేస్ టెన్నిస్ ఆడతాడని తెలుసు కానీ ఇలా నీ లవ్ లో విలన్ అవుతాడని మాత్రం ఇప్పుడే తెలిసిందిరా. పోన్లేరా ఫీల్ అవుకో. ఏంటిది? హార్లిక్స్ నేను తాగను, ఊసేత్తా. అదే ఎందుకు? ఇది ఖాళీ చేస్తేనే కదా ఇందులో చీటీలు తీగలం. పప్పి, మిగిలింది శ్రావణియే కదా, చీట్లు ఎందుకు? షిట్. రా. రేయ్ బయలుదేరే ముందు బెల్లం మోగితే శుభశకరం అంటారా? ఐ థింక్ శ్రావణి అనుకుంటా. లైఫ్ లో ఫస్ట్ టైం కరెక్ట్ గా చెప్పావు. తనే. హాయ్ శ్రావణి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. శ్రావణి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఎక్కడ? ఐఎమ్ కమింగ్. వస్తుంది, పదా. కట్టేశాను బాబు, పొద్దున్న ఎప్పుడో కట్టేశాను. కొంచెం త్వరగా చూడండి బాబు. ఇది కాంపౌండర్ చూపిస్తే సరిపోతా? అన్ని వివరాలు అందులో ఉన్నాయి, దాని ప్రకారం అడ్మిట్ చేయండి. శ్రావణి, ఏమైంది చెప్పు. శ్రావణి, శ్రావణి కూల్, రిలాక్స్. శ్రావణి రిలాక్స్, చెప్పు. ఓ గాడ్, బ్రీదింగ్ ప్రాబ్లం. నేను అడిగితే ఎవరూ పట్టించుకోవట్లేదు. కృష్ణ ఏదైనా చేయవా? కృష్ణ ఏదైనా చేయి ప్లీజ్. నువ్వు చెయ్యి. నా మాట ఎవరు వినట్లేదు అక్కడ. ఎందుకు వినరు? వాళ్ళు వింటారు. రా రా శ్రావణి, ఈ రోజు నేను ఉన్నాను, రేపు లేకపోతే నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే సాల్వ్ చేయడం నేర్చుకో. అడుగు అడుగు శ్రావణి. అరగంట నుంచి చెప్తున్నాను, ప్రాణాలు పోతున్నాయి అక్కడ. వెయిట్ వెయిట్. ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలాగే నెగ్లెక్ట్ చేస్తారా? చస్తున్నా పట్టించుకోరా? ఇస్ ఇస్ ద వే టు రన్ హాస్పిటల్? తన ఎన్సెఫలోపతి పేషెంట్, అర్థం కావట్లేదా? వేర్ ఇస్ ద న్యూరో ఫిజిషియన్? ఇప్పుడే బయటికి వెళ్ళి. ఎక్కడ తను? ఎక్కడ? ఐసీయూకి షిఫ్ట్ చేయండి, వెంటిలేటర్ పెట్టండి, టెరిఫిలిన్ మానిటల్ ఇంజెక్ట్ చేయండి. నౌ కమ్ ఆన్, డు ఇట్ నౌ. హలో సార్, ఇమీడియట్ గా ఐసీయూకి వస్తారా? డోంట్ వరీ గ్రాండ్ మామ్, నువ్వు చాలా తొందరగా కోలుకుంటావు. శ్రావణికి నీ మీద ఉన్న ప్రేమ నిన్ను కోలుకునేలా చేస్తుంది. నువ్వు అచ్చో మా బామ్మలాగే ఉన్నావు. సరే, ఐల్ కమ్ టు ద పాయింట్. మీ శ్రావణి చాలా చాలా మంచి అమ్మాయి అండి. శ్రావణికి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి. డైరెక్ట్గా చెప్పకర్లేదు, చిన్న సిగ్నల్ ఇస్తే చాలు. ఇది పెద్ద సిగ్నల్. Are you sure? అవునా? థ్యాంక్స్ గ్రాండ్ మామ్. ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు మధ్య లక్ష రహస్యాలు ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? గ్రాండ్ మామ్, నాకు చెప్పింది శ్రావణి చెప్పదు. ఠీకే, బాయ్ శ్రావణి. ఏయ్, శ్రావణికి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి. డైరెక్ట్ గా చెప్పకర్లేదు. అక్క అక్క, నాన్న పిలుస్తున్నాడు. ఎలాగో మనం అనుకున్నట్టు తన పెళ్లి చేసేస్తే ఇల్లు మన సొంతం అయిపోతుంది. భేష్, ఏమో అనుకున్నాను, నీకు ఊపర పని చేస్తుంది. అయినా కానీ ఖర్చు లేకుండా చేసుకోవడానికి వస్తున్నారు కదా. వచ్చింది. రేపు 24వ తారీఖు నువ్వు ఖాళీయే కదా? అవును బాబాయ్. అయితే ఇంట్లోనే చావు, నిన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నచ్చితే వెంటనే పెళ్లి చేసి పంపించేస్తా. కానీ నా చదువు. ఇప్పటి నీ చదువుకే లక్షలు ఖర్చు పెట్టి బికాన్ని అయ్యాను. ఇంకా నువ్వు చదువుతూ పోతే మేమంతా చిక్కడపల్లి సెంటర్లో కూర్చొని అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకుంటే
మరి నానమ్మ? ఆ మహానుభావుడు నీతో పాటు మా అమ్మను కూడా పోషిస్తానన్నాడు. వాడి కాళ్ళు కడి నీళ్లు నెత్తిని చల్లుకుంటాను. బాబా నోరు మూసుకుని నేను చెప్పింది వెళ్ళా. ప్రతిదానికి డిస్కషన్ ఒకటి. బాబాయ్, ఆ, నేను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోను. నేను ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు. నా లైఫ్ నా ఇష్టం. కృష్ణ ఉన్నాడండి? ఎవరు సూపర్ స్టార్ కృష్ణేనా? కాదండి, హజ్లో జాబ్ చేస్తాడు అతను. ఇక్కడ ఎవరు లేరే. అదేంటి ఇక్కడే ఉంటానని చెప్పాడు? నేను ఒకసారి డ్రాప్ చేశాను కూడా. చూడండి, నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. రెంట్ కూడా కట్టడం లేదు. ఇక్కడ ఎవరు లేరే. సారీ. సారీ మేడం, మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం కృష్ణ అనే పేరుతో ఈ బ్రాంచ్లోనే కాదు, సిటీలో ఏ హెచ్ బ్రాంచ్లోనూ ఎవరు పనిచేయట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? బలవంతంగా పెళ్లి చేసుకోమన్నానా? నీ సంతోషం కోసమే కదమ్మా అలా చెప్పాను. నీకు ఇష్టం లేకపోతే చేసుకో. కూర్చో కూర్చో కూర్చో. కానీ ఆ కుర్రాడు మంచాడు. కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకునేవి కాకుండా మీ నాన్నమ్మకి లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఆపరేషన్ కూడా చేయించు. అఫ్ కోర్స్ ఈ విషయం నీతో చెప్పొద్దని ప్రామిస్ కూడా చేయించుకున్నాడు. ఏం లేదమ్మా, నీ పెళ్లిలో మా అమ్మ మళ్ళీ లేచి ఆరోగ్యంగా అటు ఇటు తిరుగుతూ చూడాలని కోరిక. ఇంకెప్పుడు నిన్ను బలవంత పెట్టను. మంచి చెడు నువ్వేమో నిర్ణయం తీసుకో. ఏంటండి ఇది? గౌతమ్ మీ అమ్మగారికి వైద్యం చేయిస్తా అన్నాడా? నాకేం అర్థం కావట్లేదు. నాకు మాత్రం అర్థమై వచ్చిందా? అసలు విషయం ఏమిటంటే బాగా డబ్బున్న గుప్తదాత ఒకడు కొన్ని ఆపరేషన్ చేయిస్తున్నాడు. అందులో ముసల్దాంది ఒకటి. శ్రావణి గౌతమే ఈ ఆపరేషన్ చేయిస్తున్నాడని నమ్మిందనుకో, పిడి చేసి వెళ్ళిపోతుంది, మనకి పీడ విరగడవుతుంది. అర్థమైందా? ఇలా జరగచ్చు. రే, నువ్వెన్న బొకే షాప్ పెడుతున్నావా? నేను ఇంకా నువ్వు 10th పాస్ అనేందుకు ఇవన్నీ వచ్చాయనుకుంటున్నాను. షటప్, నేను 7th డిస్కంటిన్యూ రా. You have 15 new messages. Message 1. హాయ్ కృష్ణ, దిస్ ఇస్ శాలిని. ఏంటి నేను చెప్పిన నమ్మేసావా? నేను లియాండర్ పేస్ ని లవ్ చేయట్లేదు. ఏప్రిల్ ఫూల్, నువ్వు పెద్ద బక్రవ్ అయిపోయావు. అప్పుడు నీ ఫేస్ చూడాల్సింది. సో వియర్డ్. ఓకే, కాల్ మీ బ్యాక్. Message 2. ఇది నా హోటల్ ఫోన్ నంబర్. హోటల్ వీనస్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్, రూమ్ నంబర్ 12. కాల్ మీ బ్యాక్. హా ఏ, ఇంతకీ నేను పంపిన ఫ్లవర్స్ నచ్చాయా? ఈ కొత్త ట్విస్ట్ ఏంట్రా బాబు? అనవసరంగా లియాండర్ గారిని తిట్టానురా. పైసా ఫీల్ అయి ఉంటాడు బాబు. చూసావా శాలిని నన్ను ఎంత మిస్ అవుతుందో? కొంచెం ఎక్కువ మిస్ అయిందిరా. హే, షీ ఇస్ మిస్సింగ్ మీ మ్యాన్. రే, అంటే నువ్వు ఇప్పుడు స్విట్జర్లాండ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసావా? డెఫినెట్లీ స్విట్జర్లాండ్కి వెళ్తాను, శాలిని ప్రపోజ్ చేస్తాను, ఇక్కడికి తీసుకొస్తాను. దట్స్ ద ప్లాన్. మరి శ్రావణి సంగతి ఏం చేసావు? పప్పి, శ్రావణి నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలియదు, బట్ శాలిని she loves me, okay? She loves me. She loves నీ me. పని బాగుందిరా. Loves నేను me. 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, కనీసం ఒక్క ఆంటీ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. బాబోయ్. Hi. Miss Helene, was ist Ihre Stärke? Der Wunsch, den Pokal, ci gewinnen. Coche la sua fortezza? Coche Kemia Domindanto. Excuse me. ఈ రోజు మీరు డిన్నర్ ఎక్కడ చేస్తున్నారు? Riverside Indian Restaurant, 8 p.m. 8 p.m. Thank you. Come on, let's go. Thank you.
కృష్ణ మీరేంటి ఇలా వచ్చారు డాడ్ నేనే రమ్మన్నాను. నువ్వా ఏంటి సార్ నన్ను చూసి సర్ప్రైజ్ అయ్యారా లేదు షాక్ సార్ డోంట్ వరీ సార్ మ్యాజిక్ చూడండి Come on, Shalini! Come on, concentrate, you can do it! ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఇట్ ఈ ఇయర్ కూడా నువ్వు విమిల్డన్ ఆడలేవు నీకన్నా 200 ర్యాంక్స్ తక్కువ అమ్మాయి షేమ్ ఆన్ యూ ఆ అమ్మాయి చేతిలో ఓడిపోయావంటే అండ్ దట్ ఇన్ ది ఫస్ట్ రౌండ్ Stop it, Daddy! ఐ కాంట్ Stop బిలీవ్ it! ఇట్ ఐ స్టిల్ కాంట్ బిలీవ్ Daddy, ఇట్ జస్ట్ Daddy, లిసన్ Daddy, go from here, Daddy, just go! ఓకే It's okay, Shalini. You tried, but you lost. It's okay. నిజంగా చాలా కష్టపడ్డాను ఓడిపోవడానికి. What? ఇంకా 2 వీక్స్ వరకు నో టెన్నిస్. మనం జాలీగా తిరగచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. లెట్స్ గో అండ్ ఎంజాయ్. Match? Why? అరే ఇడియట్, నీకోసమే. నువ్వు నా కోసం అంత దూరం నుంచి వస్తే నేను నీ కోసం ఆఫ్టర్ ఆల్ ఒక్క టోర్నమెంట్ ఓడిపోలేనా? లెట్స్ గో అండ్ ఎంజాయ్. Yes!